విజయవాడ భవానీపురంలో కలకలం రేపిన ఇద్దరు శ్రీ చైతన్య విద్యార్థుల మిస్సింగ్ కేసులో కీలక పురోగతి లభించింది. ట్యూషన్కు వెళ్లిన పిల్లలు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారు హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. విజయవాడ భవానీపురం ఆర్ఆర్ దర్బార్ సమీపంలో ఉండే మేరారాం, ఉమారాం అనే ఇద్దరు పిల్లలు స్థానిక శ్రీ చైతన్య హైస్కూల్లో చదువుతున్నారు. ఫిబ్రవరి 19వ తారీఖున సాయంత్రం 6 గంటలకు తల్లి వీళ్లను ట్యూషన్ దగ్గర దింపి వెళ్ళింది. అయితే పిల్లలు ట్యూషన్ లోపలికి వెళ్లకుండా తిరిగి అక్కడి నుంచి ఓ ఆటో ఎక్కి వెళ్లిపోయారు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ద్వారా గాలింపు చేపట్టారు. పోలీసుల విచారణలో పిల్లలు విజయవాడ బస్టాండ్లో ఉన్నట్లు సీసీటీవీలో రికార్డైంది. ఆటోలో బస్టాండ్కు చేరుకున్న పిల్లలు అక్కడ దాదాపు 4 గంటల పాటు గడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్లోని మణికొండ వెళ్లే బస్సు ఎక్కినట్లు పోలీసులు నిర్ధారించారు. పిల్లల ఆచూకీ హైదరాబాద్లో ఉన్నట్లు తెలియడంతో వెంటనే అప్రమత్తమైన విజయవాడ పోలీసులకు చెందిన 2 బృందాలు మణికొండకు చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.